పోయిన సంవత్సరం మార్చి నెలలో వనపర్తిలో వనపర్తి గడ్డను, వనపర్తి నేలను, వనపర్తి నియోజకవర్గాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఒక నియంత్ర పాలనకు ఆత్మగౌరవం పేరిట సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి అనే నినాదం తీసుకొచ్చి వనపర్తి ప్రజలందరినీ చైతన్యపరిచి వనపర్తి ప్రజలకు గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ఎమ్మెల్యేలు ఎంతున్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంతున్నాడు, వనపర్తి ప్రజలకు ఏం కావాలా, మీరు చేసింది ఏంటి, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రజలు ఏం కోరుకున్నారు, మీరు ఏం చేసింది అనే దాని మీద మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. వనపర్తి ప్రజలందరూ దాన్ని నమ్మి వనపర్తి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించి వనపర్తి ప్రజలు ఊహకందని వనపర్తినే కాదు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గంలో ఊహకందని తీర్పిచ్చిన వనపర్తి ప్రజలందరికీ నాతో పాటు అప్పుడు నాకు సపోర్ట్ చేసి గుడ్ మార్నింగ్ వనపర్తిని, గుడ్ మార్నింగ్ పెబ్బేరని, గుడ్ మార్నింగ్ మండల్స్ పేరు మీద ప్రతిరోజు పొద్దున్నే అసలు మీరు నన్ను కొంతమంది ఆ టైంలో నేను ప్రచారం చేయను, నేను మేఘారెడ్డి మీరు గెలిపించిన ఎమ్మెల్యేను, మీ బిడ్డను, మీ వనపర్తి బిడ్డను, మళ్ళొకసారి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ఇట్లా ఈ పాత 6 గ్యారెంటీలతో పాటు కేంద్రం తీసుకెళ్తే ప్రజలు దాదాపు అందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి డిసైడ్ అయి ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్లో దాదాపు 66.56% పోల్ అయింది. ఆ ఓట్లు వేసిన అందరికి మళ్ళొకసారి నమస్కారం. నేను మొన్న ఇంటింటికి దాంతో పాటు నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా వనపర్తిలో. నేను మార్నింగ్ 7:30 నుంచి సర్గలాభం నుంచి అన్ని బూతులు విజిట్ చేసుకుంటా వస్తున్నా. పోలింగ్ సార్ ఎట్లా ఉందని చూసుకున్న క్రమంలో 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు, 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయట ప్రచారం చేస్తున్నారు. 9:30 తర్వాత ఆ పోలింగ్ బూత్ల ఏజెంట్లు కానీ బయట ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరు కనిపించారు. దానికి కారణం ఏంటి, బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి, దాని మీద లోతుగా విశ్లేషించిన అవసరం ఉంది. అన్ని కాన్స్టిట్యూషన్ జరిగినట్టుంది, స్పెసిఫిక్గా వనపర్తిలో ఎక్కువ జరిగింది. మొన్నటి వరకు మేము బీజేపీ అడ్డ చేసింది, బీజేపీ ఇట్లా చేసింది, మా దిక్కడాన్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు, మమ్మల్ని ఐటీ ఈడీ దాడుల మీద బెదిరిస్తున్నారు. మరి ఐటీ ఈడీ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే వనపర్తిన మరి కబ్జాలు ఇవి ఈ మిగతా కార్యక్రమాలు దీని మీద కూడా బెదిరికొని బీజేపీకి సరెండర్ అయ్యిందా, బీజేపీకి మీరు అమ్ముడు పోయినరా, బీజేపీ పార్టీకి అమ్ముడు పోయినరా? ఇక్కడున్న నాయకుడు కానీ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతా మీ ఇష్టమేనా? బీజేపీ పార్టీని చెప్తారు, పొద్దున 9:30 తర్వాత వాళ్ళకు సరెండర్ చేసి మీ ఏజెంట్లతో సహా బయట చెప్పడంతో బయటికి పోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, వనపర్తి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ బీఆర్ఎస్ మన బీఎస్పీ నుంచి ఆయన తీసుకొచ్చి బీఎస్పీ పార్టీకి రాజీనామా చేపించి నాగర్కర్లో నిలబెట్టి బలిపశువు చేసిన ఆయనను ప్రవీణ్ కుమార్ గారు కూడా వీరికి క్షమాపణ చెప్పాలి. మోసం చేసిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెవికాల బంధం అని మా గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా వేదికల మీద చెప్పారు. అదే నిజం చేసింది. దానికి వాళ్ళు ఇక్కడున్న నాయకులు సమాధానం చెప్పాలి. అక్కడ ఎక్కువ బుక్కులు చదువుకున్నారు కదా వీళ్ళు, అక్కడ ఇక్కడ ఎగిరైనా ఆ ఎక్కువ బుక్కులు చదువుకున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వనపర్తిలో ఒకడేమో పాలు అమ్ముకున్నారు అంటారు, ఒకడేమో టిప్పర్ డ్రైవర్ అంటారు, ఒకరేమో ఇంకా ఆయనకి ఏ హోదా అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరు నిలబడకూడదా? మీరు సమాధానం చెప్పండి. మీ పొలిటికల్ హిస్టరీ ఇవ్వండి, నా పొలిటికల్ హిస్టరీ ఇవ్వండి. అంటే మేము గ్రౌండ్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు వచ్చినాం, మీరు అట్లా వచ్చిరా? సమాధానం చెప్పాలి. గడిచిన అంటే పాత ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఇంతకు ముందంటే వాళ్ళు ఒకటి మాట్లాడితే నేను కూడా 2 మాట్లాడినా, వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు నేను అంత దిగజారి మాట్లాడదలుచుకోలే. వాళ్ళకి ఏం పని పాట లేదు, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు, కానీ నేనేం మాట్లాడను. వాళ్ళు ఆత్మసాక్షి మీద, వాళ్ళ మనస్సాక్షి మీద వాళ్ళే ఆలోచన చేసుకున్నారు. కడుపులో కత్తెరలు పెట్టుకొని విషం కక్కుతున్నారు. ఎవ్వరు ఏ కుట్రలు చేసినా, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే
చాలా మేధావి అనుకుంటున్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చి ప్రచారం చేసిపోయాడు. మళ్ళీ ఎందుకు ఎంపీ ఎలక్షన్స్కి రాలే? ముఖం ఎందుకు పెట్టుకుని ఎందుకు రాలే? ప్రచారం చేయాలి కదా. మీరంతా అపర మేధావులు కదా, కొంచెం ప్రజల తీర్పు అడగాలి కదా. దానికి అక్కడ హైదరాబాద్లో కూర్చుని ఆయన కూడా సమాధానం చెప్పాలి. వనపర్తి ప్రజలు అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి దీనికి ఓటేయండి, దీనికి ఓటేయండి అని చెప్పి మళ్ళీ పోతారా? రావాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్కి ఎందుకు రాలేదు? దానికి ఆయన సమాధానం చెప్పాలి. నిన్న 9:30 తర్వాత జరిగిన సంఘటనకు ఈయన సమాధానం చెప్పాలి. దాంతోపాటు రాబోయే రోజులలో ఈ వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓన్లీ డెవలప్మెంట్ మీద కొంతమంది చాలా మంది అంటున్నారు, ఆడ తట్టడు మట్టే ఇక్కడ అదే ఇదే అన్నీ చేస్తాం. వనపర్తి ప్రజలకు అన్నీ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే నేను స్పెసిఫిక్గా కొంచెం డీటెయిల్గానే చెప్పాలనుకుంటున్నాను. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినప్పుడు అక్కడున్న శానిటేషన్ వర్కర్స్తో ఎట్లా మాట్లాడాలి తెలుసు నాకు, అక్కడున్న విలేజ్ సెక్రటరీతో ఎట్లా మాట్లాడాలి తెలుసు నాకు, అక్కడున్న ఎండిఓతో ఎట్లా మాట్లాడాలి తెలుసు, అక్కడ నుంచి మండలికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓతో ఎట్లా మాట్లాడాలి తెలుసు, అక్కడ నుంచి వనపర్తికి వచ్చినాక ఆర్డీఓతో ఎట్లా మాట్లాడాలి తెలుసు, జేసీతో ఎట్లా మాట్లాడాలి తెలుసు, కలెక్టర్ గారితో ఎట్లా మాట్లాడాలి తెలుసు, ఎస్పీ గారితో ఎట్లా మాట్లాడాలి తెలుసు. వాళ్ళని గౌరవిస్తూనే వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒకటి పోలీస్ స్టేషన్లు, ఆపదల అక్కర్లు, ఒకటి హాస్పిటల్, వాళ్ళ అవి ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా కార్యకర్తల కాలు చిన్న ముందు తగిలిన కూడా దగ్గర చూసుకునే చేస్తూ బేసికలీ సివిల్ కాంట్రాక్టర్ నేను గుట్టదారులు కాబట్టి డ్రైన్లు ఎట్లా కట్టేయాలో తెలుసు, సీసీ రోడ్లు ఎట్లా చేయాలో తెలుసు, పాలిటెక్నిక్ రెనోవేషన్ ఎట్లా చేయాలో తెలుసు, రోడ్డు వైండింగ్ ఎట్లా చేయాలో తెలుసు. అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మన జేఎన్టీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా చేయాలో తెలుసు, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలో తెలుసు, ఊర్లలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టేయాలో తెలుసు, ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వాలో తెలుసు. వచ్చి నలుగురు నా పక్కల విషయం చెంచాలు కొడితే వాళ్ళకి ఇయ్యను, చెంచాగిరి చేస్తే ఇయ్యను, అబద్ధాలు చెప్తే ఇయ్యను. మా బామర్దులకు, మా అన్న కొడుకులకు, మా తమ్ముడు కొడుకులకు, మా చుట్టాలకు నాకు చెప్తే ఇవ్వను. యాక్చువల్ వనపర్తి నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది 100%. మా క్యాడర్ కూడా, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా చైర్మన్లు కానీ, మా ఎంపీలు కానీ, మా సర్పంచ్లు కానీ అందరికీ వాళ్ళు అక్కడనే మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నారు. వనపర్తి నియోజకవర్గాలు నీతిగా నిజాయితీగా సేవ చేయాలని నేను ప్రిపేర్ అయినా, నాతో పాటు ఉండే పెద్దలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అవన్నీ చేసుకుంటాం. అది రోడ్ ఎట్లా చేయాలో తెలుసు. వనపర్తిలో కరెంటు పోల్స్ చాలా సమస్య ఉంది. అన్ని ఊర్లలో 11 కేవీలు కానీ లోకల్ కానీ అవి కూడా అన్ని చేసుకుంటాం. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. ఎంపీపీలు ఎన్నుకునాలి, జెడ్పీ చైర్మన్ ఎన్నుకునాలి, వాళ్ళందరూ వార్డు మెంబర్ గెలవాలి. అవన్నీ ఒక అంటే నా ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయింది అని కాకుండా నవంబర్ 30 వరకు నేను అదే మాట లేదన్నా, రాజీవ్ చౌక్ ఏం మాట్లాడు, ఆ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్కే పదవులు వస్తాయి. అందులో ఏం చేంజ్ లేదు. ఆ గ్రామంలో కానీ, ఆ వార్డులో కానీ ఎవరన్నా మళ్ళీ ఈ మధ్యకాలంలో జాయిన్ అయ్యి ఆ కాలనీ వాళ్ళు కానీ, ఆ వార్డు వాళ్ళు కానీ మాకు పలానాళ్ళు అయితే బాగుంటుంది అంటే ఏదైనా వాళ్ళ అభిప్రాయమే, ప్రజల అభిప్రాయం, మా కార్యకర్తల అభిప్రాయమే. అండ్ ఫైనల్ నేను ఇన్వాల్వ్ అయ్యి ఆడ నా పలానాలు పెట్టని చెప్పా, ఇక్కడ పలానాలు పెట్టమని చెప్పా. అంతా ప్రజల నిర్ణయం, కార్యకర్తల నిర్ణయం ప్రకారమే మేము ముందుకు వెళ్తాం, నడుచుకుంటాం. ఇంకా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే అందులో ఏం లేదు, ఫుల్ స్టాప్ పెడుతున్నాం. ప్రజల నుంచి 1,07,000 మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్యేని నేను గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేసే ఎమ్మెల్యేని కాబట్టి ఇక్కడున్న అందరికీ బీఫామ్లు ఇచ్చి దగ్గరుండి గెలిపించే బాధ్యత కూడా నాదే. అందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎవరు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే పెద్ద తెల్లబట్టలు వేసుకొని వచ్చి పక్కల దిగి ఫోటోలు ఇచ్చి ఫోటోలు దిగే బ్యాచ్ ఒకటి ఉంది వనపర్తి నియోజకవర్గం. అదే బ్యాచ్ 2009లో ఉన్నోడు కొట్టింది, 2014లో ఉన్నోడు కొట్టింది, 2018లో ఉన్నోడు కొట్టింది. ఆ బ్యాచ్ను ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ ఫోటోలు దిగే బ్యాచ్ను నేను దగ్గర కూడా రానియను. ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసుకుంటే కూడా అది నాకు సంబంధం లేదు. వెంబడే మన అధికారం కోసం మళ్ళీ వచ్చి ఇంకో సంఘాల దూరుడు మళ్ళా ఆ దూరింది కాక కొన్ని విష ప్రచారం. వనపర్తి నియోజకవర్గంలో అతి ముఖ్య విషయం చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యతలో కర్త కర్మ క్రియ అంతా నేనే ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటున్నా.
అట్లా తీసుకున్నా కాబట్టి మొన్న 25,000 మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 50 నుంచి 60,000 మెజార్టీ ఇస్తుంది ప్రజలు. మేఘారెడ్డి కష్టం చూసి, కాంగ్రెస్ పార్టీని చూసి, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను చూసి, ఎట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది విషయం కడుపుల కత్తులు పెట్టుకొని మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గించాలనే బ్యాచ్ ఒకటి జమైంది. ఆ బ్యాచ్ కూడా నిన్న రాత్రి వరకు పనిచేసిన వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత విషయం కక్కినా, మీరు ఎంత తప్పులు చేసినా, పొద్దున పూట ఒక జెండా, రాత్రి పూట ఫోన్లలో ఒకటి చెప్తున్నారు. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత నేను అంత దిగజారి మీ ప్రూఫ్స్ బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నపర్తి ప్రజలకు అందరూ తెలుసు ఏ ఊళ్ళో ఎవరెవరు చెప్పారు. ఆ బ్యాచ్కి చెప్తున్నా, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంటే చెప్పడం వల్ల వాళ్ళ ప్రజల్లో వాళ్ళకే గౌరవం పోతుంది. మిమ్మల్ని అవసరమైనప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టేసిండ్రు, అవసరమైనప్పుడు మళ్ళా కరు కాల్చి వాత పెడతారు వాళ్ళు. అట్లా రాత్రిపూట మేఘారెడ్డికి ఇట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గిస్తే వీక్ అవుతానంట. నేను జూన్ 4 తారీఖు నాడు ఎంత మెజార్టీ వస్తుంది, ప్రజలు నాకు ఎంత సపోర్ట్ చేసిండ్రు, అవన్నీ అది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఈ వనపర్తి మా జాగీర్ ఉంటే, లేకపోతే నా ఫ్యామిలీ, లేకపోతే ఆయన ఫ్యామిలీ, లేకపోతే ఇంత ఫ్యామిలీ, పొద్దున పూట ఒక జెండా, రాత్రి పూట మాట్లాడుకుంటాం. చాలా సీనియర్లను చెప్పుకున్నట్టు, చాలా బుక్కులు చదివిన వాళ్ళు, నేను నెంబర్ 2 అన్నవాడు, నెంబర్ 3 అన్నవాడు, నెంబర్ 4 అన్నవాడు, చెప్పుకున్న వాళ్ళందరూ నా వెనక సీట్ అన్నవాడు, ముందర సీట్ అన్నవాడు, చాలా చెప్పుకున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ వనపర్తి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి మీ ఏజ్ అయిపోయింది, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా మేఘారెడ్డికి ఏం చెడ్డ పేరు తీసుకురావాలి, మేఘారెడ్డికి ఎట్లా బట్ట కాల్చి మీనేయాలి, మేఘారెడ్డికి ఎట్లా ఏం చేయాలనే దాని మీద అదే పని మీద ఉన్నారు. మీరు అదే పని మీద ఉండండి. అట్లనే కుమిలిపోతారు మీరు. నేను ఏం మచ్చ లేకుండా నేను గిట్టనే ఉంటా. వనపర్తి ప్రజల కోసం గిట్టనే సేవ చేస్తా. వనపర్తి ప్రజల కోసం నీవు వద్దు బాబు, నువ్వు వనపర్తి నుంచి వెళ్ళిపోయిన వరకు నాకు ఎంత చేతనైతే అంత నేను సేవ చేస్తా. ఒక్కసారి వనపర్తి ప్రజలు వద్దనుకుంటే అందరికి పోయి శిరస్సు వచ్చి నమస్కారం చేసి మంచిదని త్యాగ్ చెప్తా పెద్ద మనసుతో. కానీ వీళ్ళు నాకు కుళ్ళు రాజకీయాలు నేను చేయను. కుళ్ళు రాజకీయాలు నాకు రావు. నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రక్తంలో లేదు అది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మన పత్రికా మిత్రులు కొంతమంది ఇంతకుముందు కూడా చెప్పినా, ఇట్లా అఫీషియల్గా చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా. పీర్లగుట్ట దగ్గర శ్రీనివాసపూర్ శివార్లో కొన్ని ప్లాట్ల ఇష్యూ ఉంటే దానిలో నాకు ఎలాంటి సంబంధం లేదు. వనపర్తి నియోజకవర్గంలో కానీ నేను సర్పంచ్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ నా మెంటాలిటీ ఏది తెలుసు, నాకేం తెలియదు. నా వర్షన్ అంతా ఒకటే. ఒక్కసారి ఒక పని చేస్తే పక్కాగా ఆ రోజు కలెక్టరేట్లో అది చెప్పినా, మళ్ళీ మధ్యలో కొంతమంది మిత్రులు చెప్పినా, ఈరోజు కూడా అధికారికంగా అంటే రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నా. నేను ఆయన అప్పుడు ఉన్నది, ఆయన బర్త్డే రోజు ఒక తోటకు పెంచుకొని, ఒక ఫామ్ హౌస్ పెంచుకొని, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయినా కూడా పాత డేట్ల సంతకాలు పెట్టి ప్రొసీడింగ్లు ఇచ్చిండు. సరే ఎట్లు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, పత్రికా మిత్రుల కోసం ఇచ్చిండు, మంచిదే. కానీ దాన్ని రికార్డులలో మార్చాలి కదా, మార్చలేదు. కలెక్టర్ గారితో నేను 2-3 టైమ్స్ డిస్కస్ చేసిన. అందులో కలెక్టర్ గారు కూడా తప్పేం లేదు. కలెక్టర్ గారు నోటీసులు లేకుండానే అక్కడున్న లోకల్ తహసీల్దార్ మీద ప్రెజర్ పెట్టి ఆ పవర్ ఉపయోగించి, అధికారం ఉపయోగించి కొన్ని తప్పులు చేస్తున్నాడు. నేను ఆ తప్పులు చేయను. దాన్ని అప్డేట్ చేసి దాన్ని పక్కా ప్రణాళికతోన ఆ పత్రికా నగర్ అనేది ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్లలో కానీ ఫెనిసింగ్తో సహా చేసి అందులో ఒక ఈగ వాళ్ళకు కూడా చేసే బాధ్యత నాది. దానికి కొంచెం టైం పడుతుంది, నేనే చేస్తా. అదంతా పక్కన చేస్తా. కాబట్టి ఎవరైనా మనుషులలో కొంచెం అటు అటు తిక్క మెసేజ్ పెట్టి అవన్నీ కొంతమంది 99% చాలా మంచి మిత్రులు ఉన్నారు. బట్లో 1% కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నా. నాకు పత్రికలతో మంచి సంబంధాలు ఉంటాయి, మంచిగా మెయింటైన్ చేస్తా. మీరు మార్చి పోయిన 9 తారీఖు నుంచి నన్ను మీరు అందరు గుండెలు పెట్టి చూసుకున్నారు. మిమ్మల్ని కూడా నేను గుండెలు పెట్టి చూసుకుంటా. మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ దీంతో పాటు ఫైనల్గా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నిక నాకు తెలుస్తుంది. మొన్న నాకు ఇచ్చిన మెజార్టీ కంటే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది, ఆ పైనే వస్తుంది. కాబట్టి అంత పెద్ద ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని దీవించినందుకు వనపర్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.